నారా లోకేష్ గారిది యువగళానికి ముందేంటి? యువగళ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఏముందన్న యువగలం అదేమన్నా యువగలం ఏమన్నా పేరుకి యువగలమే తప్ప ఏం ప్రజలేం వచ్చారు, అది అటర్ఫ్లాప్ గలమే కదా. ఇచ్చిన హామీలకు విలువ లేదు, నువ్వు చెప్పినటువంటి మాటలకు విలువ లేదు. నీ పార్టీలో మీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవడం తప్పులేదు. ఏ పార్టీ అయినా చేయాలి, మీరు చేయొచ్చు. కానీ కుట్రపూరితంగా ఎదుటి పార్టీలు ఉండకూడదు, వాళ్ళ మనుగడే ఉండకూడదు, కక్షపూరిత విధానంతో ఉండాలి, మంచి లక్షణం కాదు. ఎందుకంటే మీరు చేసేటువంటి ఆలోచనలే, ఈరోజు మీరు చూపించేటువంటి దారులే, మీరు వేసేటువంటి పునాదులే రేపు మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు దానికి సమాధానం చెప్పుకో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తే వారసత్వ రాజకీయాలకు సంబంధించి మేము వ్యతిరేకం అని చెప్పి గతంలో నాగబాబు గారు చెప్పారు. ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు గారు ఇస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి ఎలా స్పందిస్తారు? అదే చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టైల్లో ఉన్నాడే తప్ప ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ కానీ చదివేసి యాక్టింగ్ క్లాప్ అనగానే యాక్టింగ్ చేసి క్లాప్ అనగానే ఇంటికి వెళ్ళిపోయి తర్వాత కొత్త స్క్రిప్ట్ మర్చిపోతారు. అలాగే తప్ప ఈయన రాజకీయ ప్రసంగంలో ఆ రోజు బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన డెసిషన్ మేకర్ కాదు. ఒక మంత్రికి ఉన్న వాల్యూ కూడా ఆయనకు ఉందని ఉప ముఖ్యమంత్రిగా నేను భావించట్లా. 4 శాఖల మంత్రి అండి ఆయన. 4 శాఖలు డిప్యూటీ సీఎం 4 శాఖల మంత్రి. అదేదో సామెత మీ గవర్నమెంట్ లో 4 డిప్యూటీ సీఎం అంతా ఉత్సవ విగ్రహాలు అని చెప్పి చెప్తున్నారు ఈ రోజున. అదేంటన్న వాళ్ళే చెప్పారు కదన్న, డిప్యూటీ సీఎం 4, 5 4 గీసుకోవడానికి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా 4 గీసుకోవడానికి పనికొస్తారా? వారసత్వ రాజకీయం అంటే నాగబాబు గారు ఈరోజు దొడ్డిదారులు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రికి ఇవ్వడం, ఇది వారసత్వ రాజకీయం కదా? వారసత్వ రాజకీయాలు వీళ్ళే చెప్పాలి సమాధానం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ట్రాన్స్పరెన్సీగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నా. మనం మాట్లాడేటువంటి మాటలకు ఒక నిబద్ధత, నిజాయితీ ఉండాలని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరైనా మీరు గమనించారు చరిత్రలో, ఎవరైనా నేనైనా మీరైనా ఇంకొకరైనా నేను ఒక పార్టీ పెడుతున్నాను, నా పార్టీ విధానాలు ఇవి, నా సిద్ధాంతాలు ఇవి, నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తానని చెప్పేటువంటి పార్టీలు చూసాం, అధికారంలోకి వచ్చిన చూసాం. కానీ దేశ చరిత్రలోకి ఒక పార్టీ పెట్టి పక్క పార్టీ నాయకుడు అధికారంలోకి రావాలి, ఆ నాయకుడు అనుభవం మనకు కావాలి, ఆ నాయకుడు అధికారంలోకి రావడానికి మనం మద్దతు ఇద్దామని చెప్పి చేతగాని దద్దమ్మ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయంగా నేను రాజకీయ అనుభవం నేర్చుకుంటే తప్పేం ఉంది దానిలో? అనుభవం ఏంటన్నా? తెలియదని తెలుసుకోవడం తప్పేం కాదు కదా. అంటే మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పారంటే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్తున్నారు. మేము కూడా పార్టీ పెట్టి 15 ఏళ్ళు అంటే రాజకీయ అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు ఆయన. ఉంటది కాదు, ఇంకో 15 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. నా జీవితంలో ఎప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాను, నేను ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎప్పుడు వాళ్ళ జెండాను మా కార్యకర్త భుజాన మోపిస్తాను, వాళ్ళ వీపులు పగల కొట్టిస్తాను, కూలీకి మోపిస్తానే అంటున్నారే కానీ వాళ్ళకు ఎజెండా లేదు. పక్క పార్టీని అధికారంలో తీసుకురావడానికి పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ మాట్లాడేది విలువలు విశ్వసింది ఆ పార్టీ అధినేతకు ఉన్నాయా? త్వరలో రేపో మాపో పేరు నానిని కొడాలి నాని అరెస్ట్ చేస్తారంటారు. ఏంటి పరిస్థితి? వాట్ నెక్స్ట్? ఎవరిని చేసినా భయం ఏంటన్నా నాకు అర్థం కాదు. మేము తప్పు చేయలేదు, అరెస్ట్ చేయండి, అక్రమ కేసులు పెట్టండి, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కర్మఫలం ఎవరికి అనుభవించాల్సిందంటారు చేసినటువంటి వారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన కర్మఫలం అనుభవించారా? అంటే గతంలో ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలు, ఈ బూతులు విమర్శించడమే ఈ రోజున అరెస్ట్ అని చెప్పండి. ఇది కష్టకాలం. నాయకుడికి అండగా నిలబడాల్సినటువంటి సమయం. నాయకుడికి అండగా నిలబడతాం. నాయకుడికి ఏదైతే మేము అవసరంలో, ఆపదలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటువంటి విధంగా మేము అందరం అండగా ఉంటాం. మీరు అక్రమ కేసులు పెట్టినా, రిమాండ్లు పెట్టినా, ఆఖరికి మా ప్రాణాలతో చెలగాటమాడినా మా నాయకుడికి అండగా ఉంటాం. ఎదురు తిరిగి పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. మీరు పెట్టేటువంటి అక్రమ కేసులు భయపడి పెట్టడం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా, మీ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం మాకు. అలాంటప్పుడు ప్రజలు మీకు ఓట్లేసి అసెంబ్లీకి ఇస్తే 11 సీట్లు ఇచ్చారు. ఎందుకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళట్లేదు? మీరు గతంలో గమనించాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి 3 పార్టీలు అధికార పక్షం, అసెంబ్లీలో ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం ఉంటుంది. 3 పార్టీలు కలిసిపోటీ అధికారంలోకి వచ్చినటువంటి మీరు రెండవ ప్రతిపక్షంగా ఎందుకు ఎవరు? ఆ 3 పార్టీలు అధికార పక్షం అయినప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు? ప్రతిపక్షానికి 1/3 ఉండాలని ఎక్కడ రూల్ లేదే. ఏదైతే అసెంబ్లీ బైలాలో కూడా ఎక్కడ రాసలేదు. అంటే గత గవర్నమెంట్లో మీ 5 ఏళ్ల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పదే కూడా చెప్పడం జరిగింది. మీకున్న 20 మంది ఎమ్మెల్యేలలో 2 లాగేస్తే ఆ ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో. అవును, ఆ రోజున 20 మంది ఉన్నప్పుడు 2 తీసేస్తే ప్రతిపక్ష హోదా పోద్దన్నప్పుడు మీకు 11 మందికి ఎలా ఇస్తారు ప్రతిపక్ష హోదా?
ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని కూడా లేదు కదన్నా. ఇవ్వకూడదని ఇప్పుడు ఆర్టికల్ అది- చెప్తున్నారు అది కదా మా- స్పీకర్ అది ఎక్కడ స్పీకర్ గా అసెంబ్లీ బైలాలో కూడా ఏదైతే అసెంబ్లీ చట్టం బైలాలో కూడా ఎక్కడ 1/3 10% ఉండాలని చెప్పి అక్కడ గతంలో కూడా మరి మీరు ఎలా చేశారు? ఆ రోజు 96లో అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఉన్నప్పుడు కూడా ఆ రోజు లేదు కదా మీకు సీట్లు, మీకు ఎలా ఇచ్చారు? మొన్న ఢిల్లీలో జరిగినప్పుడు బీజేపీకి 7 సీట్లు వస్తే 70 సీట్లో 10% ఉండాలి, 7 సీట్లు రావాల్సి వస్తే 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు. త్వరలో వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారంటారు. నిజంగా డిస్క్వాలిఫై అవుతారా? అంటే ఏ- 60 రోజుల పాటు సమావేశానికి రాకపోతే డిస్క్వాలిఫై అవుతారనేది స్పీకర్ చెప్తారు. దానికి భయపడే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రసంగం రోజు వచ్చేయలేరని చెప్పి చెప్తారు. అన్న అంటే ఇంకో- జగన్మోహన్ రెడ్డి గారు అటెండెన్స్ కోసం వచ్చారా, అసెంబ్లీలో పాల్గొనడానికి వచ్చారా? ఇంకో 100 సార్లు ఎలక్షన్ పెట్టినా పులివెందుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు. మీకు దమ్ముందా? బీటెక్ ఇంకో 10 సార్లు పెట్టు, ఇంకో 100 సార్లు పెట్టు. బీటెక్ రవి గారు త్రిపుల్ ముగ్గురు ఇద్దరు కూడా కలిసి ప్రయోగంలో వాటర్ వదిలేరు పులివెందులో ఉప ఎన్నిక రావాలని. ఎందుకంటే అవన్నీ పుష్కరాలు అంటే ఎవరైనా కుంభమేళలో, మీరైనా నేనైనా ఒక దైవక్షేత్రంలోకి వెళ్తే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, రాజకీయ నాయకుడు అయితే మా ప్రభుత్వం బాగుండాలి, ఎల్లవేళ అధికారంలో ఉండాలని. వీళ్ళు కుంభమేళ లాంటి పవిత్రమైన ప్లేస్లోకి వెళ్ళి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్నామ స్మరణే చేస్తున్నారు. భయం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న 40% ఓట్ షేర్లు ఉన్న 11 సీట్లు వచ్చినా నిత్యం ఈ ప్రభుత్వానికి కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప ఇంకోటి కాదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద విజయవాడలో ఉన్నటువంటి ఒక నాయకుడు, పారిశ్రామికవేత్త ఉన్నటువంటి నాయకుడు ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిలు వాళ్ళు, మాకు సంబంధం లేదు, ఈ మర్డర్ వాళ్ళు చేశారని చెప్పి అంటారు. ఏం చెప్తారు మీరు? పెద్దిరెడ్డి గారికి మీరు చాలా అంత దగ్గరగా ఉంటారు, అలా నేను ఒకటే చెప్తాను, మీకు ఎప్పటి నుండో మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీడియాలో ఉన్నాను. మీడియాలో ఉన్నారు. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. 6-7 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రులుగా, వాళ్ళ అబ్బాయి 3-4 సార్లు ఎంపీగా, వాళ్ళ తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడిగా, సుదీర్ఘంగా 4 దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ధీటుగా ఉన్నటువంటి నాయకుడు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ. నిత్యం ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీకి నిత్యం కరప్షన్ కోరల్లో విజయవాడ నగరంలో క్రిస్టియన్ చర్చిలు కానివ్వండి, అన్యాక్రాంత స్థలాలు మొత్తం కబ్జాలు చేసి నిత్యం కోర్టుల చుట్టూ తిరిగేటువంటి మీకు అభియోగాలు ఎవరి మీద చేస్తున్నారో అర్థమవుతుందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అంటే 2019 ఎన్నికల్లో ఇదే కోగంటి సత్యనారాయణ ఆయన మీ పార్టీకి సపోర్ట్ చేశారు, మల్లా విష్ణు గారికి ఓట్లేయండి అని చెప్పి కూడా ప్రచారం చేశారు బహిరంగంగా. అవును, వాస్తవమే. ఆ రోజు మా పార్టీలో ఉన్నారు. మరి ఈ రోజు మేము మర్డర్ చేసామని బయటికి వెళ్ళి ఎలా చెప్తున్నారు? ఆ రోజు ఇన్ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి గారు ఉన్నటువంటి క్రమంలో ఈయన ఒక పదవి ఆశించింది వాస్తవం, ఆ రోజు తిరస్కరించింది వాస్తవం. ఏం పదవి ఆశించారు? ఆయన ఆశించినన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇస్తారనుకోవడం, ఆయన చెప్పి అదేదో జరిగిపోయింది అనుకోవడం కన్నా ఒక పదవి ఆశించారు, ఆయనకి ఇవ్వలేదు. కోరాడి విజయ్ గారు గతంలో మా పశ్చిమ సీటు ఆశించారు, జరగలేదు. డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన విజయ్ గారే ఇప్పుడు మేము బాధ్యతలు చేస్తాం సమాధానం చెప్పిస్తే, నువ్వు డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించినటువంటి వాళ్ళు నువ్వు చెప్పినటువంటి సమాధానం కాకపోతే మేము ఇచ్చినటువంటి సమాధానం చెప్తారా? మీరు చెప్పేటువంటి మాటలు ఎవరు, మీ క్రెడిబిలిటీ ఏంటని చూస్తారు. మీరు పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మీద అభియోగం వేస్తే ప్రజలు నమ్మేస్తారా? గట్టిగా 10 పేపర్లో రాయలా మీ ఐటమ్, అది దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ చిత్తశుద్ధి. అంటే సడన్ గా ఎందుకు అలా యూటర్న్ తీసుకోవడం జరిగింది? ఏముంది, ఆ కేసులో రిలీఫ్ ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదో పంచం చేరచ్చు అని చెప్పి తప్ప ఏమీ లేదు. అట్లా ఏంటి పరిస్థితి? వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మా భవిష్యత్తులో అధ్యక్ష అనే పరిస్థితి ఉంటుందా? అధ్యక్ష పార్టీ మనుగడ అయిపోతుంది, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపన అవుతుంది చెప్పంటారు. అన్న, వీళ్ళందరూ ఉంటే ఆ రోజు మేము పార్టీ పెట్టాల. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఎగిసిపడింది లేదు, వీళ్ళందరూ పోతే మేము ఇబ్బంది పడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే దేశాన్ని శాసించేటువంటి పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి నిలబడి నిగ్గుదేసి అధికార నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ. ఎవరు వస్తేనో ఎవరు పోతేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్తో. ఆయన జెండానే మా ఎజెండా. కేవలం అధికారం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే కేవలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే తప్ప నా వల్ల ఎల్లయ్యో పుల్లయ్యో వల్ల నిలబడేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు వెళ్తే భయపడేది లేదు, వస్తే ఆర్భాటు పడేది లేదు. ఎన్డీఏ కూటమిటువంటి నాయకులు ఎవరైతున్నారో ముఖ్య నాయకుల్ని వాళ్ళ ఫోటోల్ని ట్రోల్ చేస్తూ అసభ్యంగా ట్రోల్ చేసి ఎవరైతే వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తారో అటువంటి వారి మీదే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్పింది. ఒక సోషల్ మీడియా అధ్యక్షుడికి మీరు ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారు? ఇవన్నీ మోసాలే తప్ప అబద్ధాలకి వాళ్ళు చేసే పరిస్థితి. ఈ రాష్ట్రంలో
దేశంలోనే బలమైన సోషల్ మీడియా వ్యవస్థగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందన్నది వాస్తవం. ఇవన్నీ గతంలో కూడా మోడీ గారు ఏదైతే బీజేపీతో ధీటుగా సోషల్ మీడియా ఏదైతే ఉందంటో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాస్తవం. పాత్రికా మిత్రులు అంత మీడియా చెప్పింది. అటువంటి క్రమంలో వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు పెడతారు. టీడీపీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఒక పెద్ద ఆఫీస్ తీసుకొని లక్షల సంఖ్యలో శాలరీలు పెట్టి అదేదంటారే ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినా మ్యాటర్ పెట్టినా మాఫింగ్లు చేసినా ఇది ఎక్కట్లేదు, జాకీలు పెట్టిన లేపినా లెగట్లేదు. ఈరోజు మాకెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఒక ఆఫీసు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నడిపేటువంటి పరిస్థితి లేదు. మా ఈ పిల్ల కాలువలో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక మహాసముద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడ కొంతమందిని లిమిటెడ్గా పెట్టి ఇలా నడపండి ఈ పోస్ట్ పెట్టండి అనే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్ అని చెప్పి కూడా ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి. వీళ్ళంతా పైసలు ఇస్తే అమౌంట్ ఇస్తే ప్రూవ్ చేయండి అన్న, ప్రూవ్ చేయండి. మీకు 4 రోజులు తిరిగి వాడు ఈడవుతాడు ఈడు ఆడవుతాడు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుండి కూడా ఉన్నటువంటి అలవాటు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం 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 అని చెప్పి నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి పరిస్థితుల్లోనే మా నాయకుడి మీద మా పార్టీ మీద బురద జల్లేటువంటి అవసరం మీకు అలవాటే కదా.